వేవేలు రాస్తూ రాస్తూ తన పుస్తకంలో 2వ అధ్యాయంలో రాస్తున్నాడు. 2:12 ఇప్పుడైనను, బాగా చూడండి, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి, ఇప్పుడైనా అనే బాట బట్టి మనం చూస్తే, ఏం తల్లి ఇన్ని రోజులు బాధపడుతూ ఉన్నావు, గడిచిన సంవత్సరం అంతా కష్టాలే, గడిచిన సంవత్సరం అంతా కన్నీరే, సుఖం అనేది అసలు మా ఇంట్లో లేదు, సంతోషము అంతకన్నా లేదు, ఇక ఆ కన్నీరే నా తలరాత అనుకుంటావా? కాదు కాదు, నాకు అలవాటు అయిపోయిందిలే అని కాదు కాదు. ఇప్పుడైనాను లేదా ఇకనైనాను, ఇప్పుడైనాను నువ్వేం చేయాలి అంటున్నాడంటే, ఉపవాసముండి, దేవుని సన్నిధిలో ఉపవాసముండి. దేవుని సన్నిధిలో అంటే మనం ఇక్కడ బాగా జ్ఞాపకం చేసుకోవాలి, కన్నీరు కార్చుచు, దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. బాగేనండి, ఇక్కడ మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యత గలవాడు, శాంతిమూర్తియు, అత్యంత కృపగలిగిన వాడై ఉన్నాడు. తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో చెప్పు సంగతులు ఏంటి అంటే, ఆయన అంటున్నాడు, యెహోవా చెప్తున్నాడు ఇక్కడ, మీకు కలిగినటువంటి కష్టాలను బట్టి, ఇన్ని రోజులు నీకొచ్చిన రోగాన్ని బట్టి, నీకొచ్చిన కష్టాలను బట్టి, నీకొచ్చిన నిందలను బట్టి, నీకొచ్చిన అవమానాలను బట్టి నువ్వు ఎవరి తట్టు తిరిగావో, వచ్చిన కష్టాన్ని బట్టి ఎవరి తట్టు తిరిగి నా కష్టాన్ని చూడండి అని ఎవరి తట్టు నువ్వు చూసావో, వచ్చిన రోగాన్ని బట్టి అయ్యా నేను ఈ రోగంతో బాధపడుతున్నానని ఎవరి తట్టు తిరిగి వారికి చెప్పుకున్నావో, కానీ రాత్రి ఈ సంపూర్ణమైన ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, మీరు నా వైపు తిరగండి. ద్వితీయోపదేశ కాండములో 2వ అధ్యాయంలో కూడా మన యెహోషువతో దేవుడు చెప్తూ మాట్లాడాడు కదా. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఎంతవరకు మీరు ఈ మన్యము చుట్టూ తిరిగినది చాలు. అంటే అర్థం ఏంటి? మీకు వచ్చిన కష్టాన్ని బట్టి మీరు ఎవరి తట్టు తిరిగారు? ఇశ్రాయేలు ప్రజలను బట్టి యెహోషువతో దేవుడు ఏమంటాడు అంటే, మీరు ఇంతవరకు ఈ మన్యము చుట్టూ ఈ 40 సంవత్సరాలు తిరిగింది చాలు. ఈ మన్యము చుట్టూ తిరిగిన దానివల్ల నీ కన్నీరు తొలగలేదు, మీ కార్యాలు జరగలేదు, మీకు అద్భుతాలు జరగలేదు కదా. అయితే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, తిరిగింది చాలు, కానీ ఉత్తరపు దిక్కుకు తిరుగుడి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కష్టాన్ని బట్టి తూర్పు దిక్కు తిరిగావేమో, మనకొచ్చిన బాధను బట్టి పరమటి వైపు తిరిగావేమో, వచ్చిన వేదనలు రోగాలను బట్టి దక్షిణపు తట్టు తిరిగావేమో, కానీ దేవుడు అంటున్నాడు ఉత్తరపు తట్టు తిరుగుడి. ఎందుకో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు సింహాసనం ఉన్నది ఆ తట్టే. అందుకనే ఈ రాత్రి దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, మీరు నా తట్టు తిరగండి, మీరు నా తట్టు తిరగండి అన్నాడు కదా. మరి మనం ఆయన తట్టు ఎలా తిరగాలని చెప్తున్నాడు ఇక్కడ అని చూస్తే, ఆ 12వ వచ్చిన మొదటి మాట, మనస్ఫూర్తిగా. ఎట్టంట అర్థమవుతుందా? ఎక్కడ తిరగాలి? మనస్ఫూర్తిగా.
ఏదో ఇష్టం ఉండి ఇష్టం లేనట్టుగా వచ్చి అందరితో ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఉండాలి కాబట్టి, మా పాస్టర్ కంటే కనిపించాలి కాబట్టి, సేవకుడు చూసేటట్టుగా ఉండాలి, ఇది కాదు మనం రావాల్సింది. మనస్పూర్వకముగా, ఇష్టపూర్వకంగా ఆయన తట్టు మనము తిరిగి అంటాడు అక్కడ చూడండి, మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మనస్ఫూర్తిగా తిరిగి రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము తెలుసో తెలియక తప్పులు చేయకుండా ఉండేవారు కావు, చేస్తాం. లోకాసువార్తలో మనం చూసాం కదా, ఒక వ్యక్తిని తను చేసిన పొరపాటు తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళాడు. ఏదో వ్యసనపరుచుకున్నాడో ఉన్నదంతా పాడు చేసుకున్నాడు. ఒక యజమాని దగ్గర చేరాడు పందులు మేపడానికి. ఆ పందులు కూడా సహకరించుకోవాలని తన్నే తలికి తినేదానికి ఆహారం లేక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఎడతిరిగి వస్తున్నాడంట. తండ్రి దగ్గరికి ఎడతిరిగి వచ్చాడు, మనస్పూర్వకముగా తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ 15వ అధ్యాయము 32వ వచనం, లోకాసువార్త 15:32 చూడండి, ఎంత చక్కగా మాట రాస్తున్నాడు అక్కడ. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఇదిగో చూడండి, బాగేనండి. తండ్రి చెప్తున్నాడు ఎవరికి? అన్న అయినటువంటి అతనితో. మనం ఆనందిస్తున్నాం ఇంతవరకు, మంచిదే. కానీ ఇదిగో నీ తమ్ముడున్నాడే, ఈడున్నాడే, ఈడు వెళ్ళాడు, ఈడు కాదు అనుకుని వెళ్ళాడు, ఈడు వద్దనుకొని వెళ్ళాడు, ఆస్తిని ఎత్తుకొని వెళ్ళాడు, డబ్బు ఎత్తుకెళ్ళాడు, సంపద ఎత్తుకెళ్ళాడు. కానీ అదంతా పాడైపోయి ఇప్పుడు పాపములో నీ తమ్ముడు ఏమైపోయాడు? చనిపోయాడు. అర్థం కావాలి మనకి బాగా. మన పాత స్వభావంలో మనం ఏమైపోవాలి? చనిపోయి ఆ పాత స్వభావాన్ని చంపేయాలి. ఇప్పుడు ఇతను ఎట్లా తిరిగి వస్తున్నాడు తండ్రి దగ్గరికి అంటే మనస్ఫూర్వకముగా తిరిగి వస్తున్నాడు. అందుకు ఆ మాట అంటున్నాడు, మనము సంతోషించితిమి ఆనందించితిమి, కానీ ఇదిగో నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికి వచ్చాడు. తిరిగి బ్రతికి వచ్చాడు. అంటే తన పాత స్వభావం ఏమైపోయాడు? చనిపోయాడు. మనస్ఫూర్వకంగా ఇప్పుడు తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన దానికి తండ్రి ఏమైనా తోసేసాడా? కానీ వాడిని హత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, వాడికి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ రాత్రి దేవుడు కూడా అదే అంటున్నాడు, నీవు ఆయన తట్టుకు తిరగాలి. ఎలా తిరగాలి అంటే మనస్ఫూర్వకముగా తిరగాలట.